మార్చి 22 మన క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఒక స్పెషల్ డే. ఐపీఎల్ 2025 సీజన్ 18 సాటర్డే గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడబోతున్నారు. అయితే ఆల్రెడీ ఐపీఎల్ లో వీళ్ళిద్దరి మధ్య ఒక రైవల్లీ బిల్డ్ అయింది. ఆ రైవల్లీ ఎలా స్టార్ట్ అయింది, వీళ్ళ మధ్య జరిగిన బెస్ట్ మూమెంట్స్ ఏంటి అనేది మన ఛానల్లో కంప్లీట్ ఒక అనాలిసిస్ వీడియో చేశా. మీరు ఆ వీడియో చూడకపోతే వీడియో లింక్ పైన ఐ కార్డ్స్ లో అండ్ కింద డిస్క్రిప్షన్ లో పెడుతూ ఉన్నా, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలో రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్, వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్, ఈ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ 11 అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తారు అనేది క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మన ఛానల్లో డైలీ మ్యాచ్ ప్రివ్యూ అండ్ రివ్యూ వీడియోస్ తో పాటు కొత్త ప్లేయర్ యొక్క బయోగ్రఫీస్ వీడియోస్ కూడా రాబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ ని మీరు కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు పండుగలా జరుపుకుందాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ మార్చి 22 ఈవినింగ్ 7:30 PM కి ఈడెన్ గార్డెన్స్ కలకత్తా నుండి గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. లాస్ట్ సీజన్ లో టైటిల్ గెలిచాక ఈసారి కేకేఆర్ టీం ఫస్ట్ మ్యాచ్ లో ఎనర్జెటిక్ గా సీజన్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీ టీం ఈసారి ఒక సరికొత్త స్క్వాడ్ తో ఎలాగైనా ఈ 18th సీజన్ లో టైటిల్ గెలవాలి అని ఆర్సీబీ టీం రాబోతున్నారు. ఎనివే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే ఓవరాల్ గా ఐపీఎల్ లో వీళ్ళ మధ్య 34 మ్యాచెస్ జరిగాయి. దీంట్లో కేకేఆర్ టీం 20 సార్లు గెలవగా ఆర్సీబీ టీం 14 సార్లు గెలిచారు. అయితే లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య 2 మ్యాచెస్ జరగగా 2 మ్యాచెస్ లోనూ కేకేఆర్ టీమే గెలిచారు. సో రీసెంట్ మ్యాచెస్ అండ్ అన్ని మ్యాచెస్ లోనూ కలకత్తా టీం ఒక డామినేటింగ్ చూపిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన వెన్యూ స్టాట్స్ అండ్ కండిషన్స్ విషయానికి వచ్చేస్తే ఇక మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్ లో కాబట్టి బేసిక్లీ ఈడెన్ గార్డెన్స్ మోస్ట్లీ ఫ్లాట్ అండ్ పర్ఫెక్ట్ బౌన్స్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆల్సో ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ ని కూడా చూస్తూ ఉంటాం. ఐ మీన్ బాల్ ఒక్కసారి 30 yards సర్కిల్ తిడితే హౌరా ఎక్స్ప్రెస్ లో ఎక్కడ కూడా ఆగదు. అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అనేది స్లోగా మారుతుంది. అలాంటి టైంలో స్పిన్నర్స్ కి హెల్ప్ అనేది చూస్తూ ఉంటాం. అయితే రీసెంట్ ఐపీఎల్ సీజన్స్ లో ఈ వెన్యూలో హై టోటల్స్ అండ్ సక్సెస్ఫుల్ చేంజెస్ చూసాం. ఇక గ్రౌండ్ స్టాట్ చూసుకుంటే ఓవరాల్ గా ఈడెన్ గార్డెన్స్ లో 93 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 38 టైమ్స్ గెలవగా అండ్ చేజింగ్ చేసిన టీమ్స్ 55 టైమ్స్ గెలిచారు. సో సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి మోర్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట బౌలింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే చేజింగ్ చేసిన టీమ్స్ కి లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఉంది. అలానే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఉంటే ఇది మ్యాచ్ గెలవడానికి ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది. ఎనివే ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఫోల్ చూసుకుంటే ముందుగా కేకేఆర్ టీం యొక్క ప్లేయింగ్ ఫోల్ చూసుకుంటే ఓపెనర్స్ గా వికెట్ కీపింగ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ గా అజింక్య రహానే, 4 లో వెంకటేష్ అయ్యర్, 5 లో రింకు సింగ్ ఆడతారు. 6 లో ఆండ్రే రసెల్, 7 లో రమన్దీప్ సింగ్ ఆడతారు. 8 లో హర్షత్ రాణా, 9 లో ఆండ్రిస్ నోర్తెస్, 10 లో వైభవ్ అరోరా, 11 లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా హంగ్రీష్ రఘువంశీ ఆడతారు. మరి లాస్ట్ సీజన్ లో వీళ్ళ దగ్గర ఎలాంటి కైండ్ ఆఫ్ ప్లేయింగ్ 11 ఉందో ఈసారి కూడా అలాంటి టీమే చూస్తూ ఉన్నాం. ఐ మీన్ వీళ్ళ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ కలకత్తా టీం రిటైన్ చేసుకున్నారు. అయితే వీళ్ళకి లాస్ట్ సీజన్ లో ఫిల్ సాల్ట్ అండ్ నారాయణ్ బ్రిలియంట్ ఓపెనింగ్ స్టార్ట్ ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం క్వింటన్ డికాక్ ఓపెన్ చేయబోతున్నాడు. మరి డికాక్ అయితే ఒక అగ్రెసివ్ అండ్ కన్సిస్టెన్సీ బ్యాటర్. షూర్లీ ఈసారి నారాయణ్ అండ్ డికాక్ ఓపెనింగ్ లో కేకేఆర్ టీం కి మంచి ఓపెనింగ్ చూడవచ్చు. అయితే ఈసారి వీళ్ళ కెప్టెన్ అజింక్య రహానే పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్స్ టీం ని లీడ్ చేస్తున్నాడు కాబట్టి. సో ఈ టీం పైన చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్ లాస్ట్ సీజన్ లానే ఈసారి వీళ్ళ దగ్గర వెంకటేష్ అయ్యర్ అండ్ రఘువంశీ లాంటి స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ ఉన్నారు. ఇక వీళ్ళ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుంటే ఆండ్రే రసెల్, సునీల్ నారాయణ్, రింకు సింగ్ అండ్ రమన్దీప్ సింగ్ ఇలాంటి డైనమిక్ ఇంటర్నేషనల్ ఆల్రౌండర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఒక గేమ్ చేంజింగ్ ఆల్రౌండర్. మ్యాచ్ ఎలాంటి లూజింగ్ స్టేజ్ లో ఉన్నా వీరిలో ఒకరు చివరి వరకు ఉంటే ఈజీగా మ్యాచెస్ ని ఫినిష్ చేస్తారు. మోర్ ఓవర్ ఈసారి వీళ్ళ దగ్గర వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ లాంటి వరల్డ్ క్లాస్ మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. మరి మిడిల్ ఓవర్స్ లో వీళ్ళని ఫేస్ చేయడం ఆర్సీబీ బ్యాటర్స్ కి ఒక టఫ్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. ఇక వీళ్ళ పేస్ అటాక్ గురించి మాట్లాడుకుంటే ఈసారి వీళ్ళ పేస్ డిపార్ట్మెంట్ లో ఇన్ఎక్స్పీరియన్స్ అండ్ ఇంజురీ కన్సల్ట్ కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఆండ్రిస్ నోర్తెస్ విషయానికి వచ్చేస్తే
లాస్ట్ ఫ్యూ సీజన్స్ గా ఇంజురీ కారణంగా ఇతను ఫుల్లీ ఎఫెక్టివ్ గా లేడు. సో ఈసారి కూడా కేకేఆర్ టీమ్ కి అదే ప్రాబ్లం కనిపిస్తుంది. అలానే వైభవ్ వరేరా విషయానికి వచ్చేస్తే ఇతను ప్రామిసింగ్ బౌలర్ అయితే కాదు. ఇతను కన్సిస్టెంట్లీ పర్ఫామ్ చేస్తాడు అనే నమ్మకం కేకేఆర్ టీమ్ లో లేదు. అదర్వైజ్ హర్షిత్ రాణా ఒక్కడే ఒక ప్రాపర్ బౌలర్ గా ఉన్నాడు. ఎనివే కేకేఆర్ టీమ్ దగ్గర ఒక స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ అండ్ స్పిన్ అటాక్ కనిపిస్తుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ ఆర్సీబీ ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా వికెట్ కీపింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ అండ్ కింగ్ విరాట్ ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో కెప్టెన్ రజిత్ పడిదార్ ఆడగా నంబర్ 4 పొజిషన్ లో లియం లివింగ్స్టోన్ ఆడతారు. నంబర్ 5 పొజిషన్ లో జితేష్ శర్మ ఆడగా 6 లో టిమ్ డేవిడ్ ఆడతారు. 7 లో కునాల్ పాండ్యా ఆడగా 8 లో భువనేశ్వర్ కుమార్ ఆడతారు. 9 లో స్వప్నిల్ సింగ్, 10 లో యశ్ దయాల్, 11 లో జో సజల్లుడ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయేష్ శర్మ ఆడతారు. అబ్సల్యూట్లీ ఈసారి ఆర్సీబీ టీం దగ్గర స్ట్రాంగెస్ట్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. ముఖ్యంగా సాల్ట్, లియం లివింగ్స్టోన్, రజిత్ పడిదార్ అండ్ టిమ్ డేవిడ్ లాంటి ఎక్స్ప్లోజివ్ బ్యాటర్స్ ఉన్నారు. ఇంపార్టెంట్లీ సాల్ట్ లాస్ట్ ఇయర్ ఈడెన్ గార్డెన్స్ లో ఆడాడు కాబట్టి సో అక్కడ కండిషన్స్ గురించి ఇతనికి బాగా తెలుసు. సో ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్ నుంచి మంచి పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆల్సో ఈడెన్ గార్డెన్స్ ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ సర్ఫేస్ అని మనం ముందు మాట్లాడుకున్నాం. సో ఆర్సీబీ బ్యాటర్స్ అగ్రెసివ్ గా ఆడడానికి ఇదే రియల్లీ హెల్ప్ అవుతుంది. కానీ వేల్ టీమ్ లో మేజర్ కన్సల్ట్ ఏంటి అంటే ఫిల్ సాల్ట్ గానీ, లియం లివింగ్స్టోన్ గానీ, లేకపోతే టిమ్ డేవిడ్ గానీ స్పిన్నర్స్ కి చాలా వరకు స్ట్రగుల్ అవుతున్నారు. పర్టికులర్ గా లియం లివింగ్స్టోన్ రీసెంట్ మ్యాచెస్ లో స్పిన్నర్స్ పైన చాలా దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఇతను పేసర్స్ కి ఆడినంత బాగా స్పిన్నర్స్ కి ఆడలేకపోతున్నాడు. దట్టు కరెంట్ కేకేఆర్ టీమ్ లో నారాయణ్ అండ్ వరుణ్ లాంటి మిస్టరీ స్పిన్నర్స్ ఉన్నారు. సో వీళ్ళతో ఆర్సీబీ బ్యాటర్స్ చాలా కేర్ఫుల్ గా ఆడాలి. ఒకవేళ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈసారి జో సజలుడ్ అండ్ భువనేశ్వర్ కుమార్ పైన చాలా వరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ లో వీళ్ళిద్దరు మేజర్ స్ట్రెంత్ కాబట్టి సో ఎర్లీ ఆన్ పవర్ ప్లే లో మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వాలి. ఇక ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అని చూసుకుంటే ఫస్ట్లీ కేకేఆర్ టీమ్ లో సునీల్ నారాయణ్. ఆల్ రౌండర్ నారాయణ్ లాస్ట్ సీజన్ లో విత్ బాల్ అండ్ బ్యాట్ తో బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశాడు. బేసిక్లీ నారాయణ్ కి ఆర్సీబీ అంటే ఎంతో ఇష్టం. ఆర్సీబీ పేరు చెప్తేనే ఇతను పిచ్చెక్కించే విధంగా ఆడతాడు. ఇతనికి ఎగ్నెస్ట్ ఆర్సీబీ టీం పైన గ్రేట్ రికార్డ్స్ ఉన్నాయి. ఆల్సో ఇతను మ్యాజిక్ స్పిన్ తో ఆర్సీబీ బ్యాటర్స్ ని ట్యాకిల్ చేస్తూ ఉంటాడు. ఇతను ఆర్సీబీ టీం పైన 26 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్సో యాజ్ ఎ బ్యాటర్ గా 11 మ్యాచెస్ ఆడితే 31 బ్యాటింగ్ యావరేజ్ తో 279 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది అతని బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ ఏకంగా 195 తో ఆడాడు. ఈ మంచోడికి ఆర్సీబీ పేరు చెప్తేనే పిచ్చెక్కించే విధంగా కొడతాడు. మరి నారాయణ్ ని ఆపడం ఆర్సీబీ టీం కు ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనే చెప్పుకోవాలి. అండ్ ఎనదర్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఈస్ ఆండ్రే రసెల్. మరి నారాయణ్ కి ఆర్సీబీ అంటే ఎంత ఇష్టమో ఆండ్రే రసెల్ కి ఆర్సీబీ పేరు చెప్తేనే పిచ్చి పోనకాలు ఎక్కించే విధంగా ఆడతాడు. ఇతనికి ఎగ్నెస్ట్ ఆర్సీబీ పైన అద్భుతమైన స్టాట్స్ అయితే ఉన్నాయి. ఇతను ఆర్సీబీతో టోటలీ 16 మ్యాచెస్ ఆడితే దాంట్లో 38 బ్యాటింగ్ యావరేజ్, 198 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 423 రన్స్ స్కోర్ చేశాడు. ఎస్పెషల్లీ దీంట్లో 34లు అండ్ 38 సిక్సర్లు అయితే ఉన్నాయి. మరి 198 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 38 యావరేజ్, 400కి పైగా రన్స్ అంటే ఈ టీం మీద రసెల్ కి ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే లాస్ట్ ఫ్యూ ఓవర్స్ ఆఫ్ ది ఇన్నింగ్ లో రసెల్ ఫైర్లీ బ్యాటింగ్ తో ఎన్నో మ్యాచెస్ మొమెంటమ్ నే మార్చేశాడు. అలానే గతంలో ఆర్సీబీకి ఎగ్నెస్ట్ గా ఇతను మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడాడు. డెఫినెట్లీ ఆర్సీబీ టీం ఇతన్ని ఎర్లీగా అవుట్ చేయాలి. మరి ఆర్సీబీ టీమ్ లో ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఎవరున్నారు అని చూసుకుంటే ఫస్ట్లీ కింగ్ విరాట్ కోహ్లీ. ఇతనికి కేకేఆర్ పైన కొట్టమంటే ఎటువంటి మొహమాటం లేకుండా కొడతాడు. అదేదో సింహం జింకల్ని వేటాడినట్టు ఇతను కలకత్తా బౌలర్స్ ని వేటాడతాడు. కేకేఆర్ కి ఎగ్నెస్ట్ గా మోస్ట్ రన్ స్కోర్ చేసిన బ్యాటర్లు విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ది బ్యాటర్. ఇతను ఇప్పటి వరకు కేకేఆర్ పైన 34 మ్యాచెస్ ఆడితే దాంట్లో 38 బ్యాటింగ్ యావరేజ్ తో 962 రన్స్ స్కోర్ చేశాడు. దీంట్లో 6 50s, ఒక సెంచరీ కూడా ఉంది. సో కేకేఆర్ టీం ఫస్ట్ గోల్ విరాట్ ని ఎర్లీగా అవుట్ చేయడానికి ప్లాన్ చేస్తారు. అండ్ సెకండ్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఈస్ జో సజల్లుడ్. కరెంట్లీ ఆర్సీబీ బౌలింగ్ అటాక్ లో ఇతను ఇంపార్టెంట్ పేసర్ గా ఉన్నాడు. ఎస్పెషల్లీ న్యూ బాల్ ని స్వింగ్ చేస్తాడు అండ్ పవర్ ప్లే లో ఇతను చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటాడు. ఆల్సో కేకేఆర్ ఇద్దరు ఓపెనర్స్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్ కాబట్టి సో డెఫినెట్లీ ఇతని బౌలింగ్ తో వాళ్ళని స్ట్రగుల్ చేపిస్తాడు. ఫైనలీ ఈ మ్యాచ్ లో విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే మరి రెండు టీమ్స్ దగ్గర డీసెంట్ ప్లేయింగ్ 11 కనిపిస్తుంది. ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెండు టీమ్స్ లోను స్ట్రాంగ్ బ్యాటర్స్ అయితే ఉన్నారు.
అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ డెఫినెట్లీ స్కోర్ బోర్డ్ పైన ఒక బిగ్ టోటల్ పెట్టాలి. అయితే రికార్డ్స్ అండ్ హోమ్ పరంగా కేకేఆర్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంది. సో మ్యాచ్ గెలవడానికి వీళ్ళకే కొంతవరకు ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఆర్సీబీ టీమ్ ని అండర్ ఎస్టిమేట్ చేయలేం. ఈసారి వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సైడ్ గా ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్వాలిటీ బౌలింగ్ చేస్తే డెఫినెట్లీ ఆర్సీబీ టీం మ్యాచ్ గెలవడానికి మోర్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో ఈ టీమ్స్ మధ్య టఫ్ కాంపిటీషన్ అండ్ క్లోజ్ కాంటెస్ట్ చూస్తాం. ఇక ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.